పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చావుకు కారణమయ్యారన్న ఆరోపణలపై హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితం ఆయనకు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా నిలిచేందుకు మెగా కుటుంబ సభ్యులంతా హైకోర్టు, నాంపల్లి కోర్టుతో పాటు ఆయన ఇంటికి కూడా వెళుతున్నారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఉదయం జూబ్లీహిల్స్లోని ఇంట్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు తండ్రి అల్లు అరవింద్ బయలుదేరాడు. అయితే అల్లు అర్జున్ ఆయన్ను వారించారు. ఏదైనా తాను చూసుకుంటానని చెప్పి పోలీసులతో వెళ్లిపోయారు. అనంతరం చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ను తరలించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే అల్లు అర్జున్ ఇంటికి మెగా హీరోలు క్యూ కట్టారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అనంతరం చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఇప్పుడు మరో సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్దమవుతున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఆయన హైదరాబాద్కి వెళ్లే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పవన్ పరామర్శించే అవకాశం ఉంది.